ఫ్రెండ్స్ ఇప్పుడు మనం క్రోసూరు నుంచి సత్తెనపల్లి వెళ్ళే మెయిన్ రోడ్ అండి. అంటే ఇప్పుడు సత్తెనపల్లి నుంచి క్రోసూరు, అచ్చంపేట, మాదిపాడు వెళ్తాం కదా, మెయిన్ రోడ్ హైవే అనుకున్నాం కదా మనం. ఆ రోడ్ నుంచి సత్తెనపల్లి క్రోసూరు హైవే నుంచి లోపలికి జస్ట్ ఒక కిలోమీటర్న్నర వచ్చామండి. ఇది వచ్చేసి రెంటపాలెం అనే ఊరు. ఆ ఊరు అదిగోండి అక్కడ కనపడుతుంది, చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అది అది వచ్చేసి రెంటపాలెం అనే ఊరు. ఆ ఊరు నుంచి మనం లోపలికి జస్ట్ అంటే ఆ సత్తెనపల్లి క్రోసూరు హైవే నుంచి లోపలికి కిలోమీటర్న్నర ఉంటుందండి. ఈ కిలోమీటర్న్నరలో ఇక్కడ మనకి 20 ఎకరాలు వచ్చింది సేల్కి. అక్కడ మధ్యలో రెంటపాలెం అనే ఊరు. ఇటు వెళ్తున్నామో మనం ఇటు గోగులపాడు వెళ్తామండి. ఇదిగోండి ఇటు నుంచి ఈ రోడ్డు ఇటు మనకి గోగులపాడు అండి, అది కనపడేది గోగులపాడు. ఈ రెండు ఊర్లకు మధ్యలో ఇదిగోండి తార్ రోడ్ ఫేసు. మనకు కరెక్ట్గా ఇక్కడ 20 ఎకరాలు సేల్కి వచ్చింది ఫ్రెండ్స్. రోడ్డు సైడ్ బిట్టు. అదిగోండి అక్కడ మీకు చూపిస్తున్న బైకుల పక్క నుంచి, అదిగోండి ఆ గట్టు ఉంది కదండి, ఆ గట్టు దగ్గర నుంచి అక్కడ చెప్పురా అక్కడ తాడి చెట్లు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు జూమ్ వేస్తాను చూడండి, ఇగో తాడి చెట్లు అక్కడ దాకండి. అక్కడి నుంచి ఇది బార్డర్ ఈ చివరి వరకు. ఇది మొత్తం అండి ఇటు నుంచి ఆ చివర అదిగోండి అక్కడ తార్ రోడ్డు వరకు, ఆ చివరి వరకు ఈ మొత్తం కలిపి మనకి 20 ఎకరాలు ఒకటే బిట్టండి. 20 ఎకరాలు ఒకటే బిట్టు రోడ్డు సైడ్. వెంచర్కి సూపర్గా ఉండిద్దండి. అంటే సత్తెనపల్లి క్రోసూరు ఈ మెయిన్ రోడ్ అండి. మెయిన్ రోడ్డుకి లోపల జస్ట్ ఒక 1.5 వస్తాం అంతే. ఇది రెంటపాల ఊరు దగ్గరగానే ఉంటుందండి. గోగులపాడికి రెంటపాలకి మధ్యలో ఉంటుంది ఇది. బాగుంటుందండి, వెంచర్కి అనుకూలంగా ఉంది. ఇక్కడ రేటు కూడా మనకి చాలా రీజనబుల్ రేటుగా వస్తుందండి. ఎవరైనా సరే వెంచర్ వేద్దాం అనుకునే వాళ్ళకి 20 ఎకరాలండి జాక్పాట్ ఇది. పక్కన మనకి ఇంకా 30-40 ఎకరాల వరకు కూడా ఇస్తామన్నారు. ముందు ఈ 20 ఎకరాలు వేసుకుంటే మనం తర్వాత పక్కన ఎక్స్టెన్షన్ చేసుకుంటే వెళ్ళొచ్చండి. ఇది ఫ్రెండ్స్, దీని గురించి మొత్తం మనకి 20 ఎకరాలు సేల్కి వచ్చింది. రేపు అక్కడ మాదిపాడు బ్రిడ్జి ఓపెన్ అయితే ఈ సత్తెనపల్లి మాదిపాడు హైవే అవుతుంది కదండి. హైవేకి అంటే ఇప్పుడు మనం క్రోసూరు నుంచి సత్తెనపల్లి రోడ్లో రెంటపాలెం అనే దగ్గర అండి ఇది ఈ వెంచరు. ఇది పొలం వచ్చేసి మనకి 20 ఎకరాలు ఉందండి సేల్కి. తార్ రోడ్డు పక్కనే ఫ్రెండ్స్. డైరెక్ట్గా మనకు అది వెంచర్ వేసుకుంటే వెంచర్లోకి వెళ్ళిపోవచ్చు. రోడ్డు పక్కనే బాగుంటుందండి. చాలా తక్కువ టైంలో ఇదంతా డెవలప్ అయింది. మొత్తం మనకి 20 ఎకరాలు వచ్చిందండి సేల్కి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, బాయ్ ఫ్రెండ్స్, ఉంటానండి.